ముక్కల లోడుతో ఉన్న ఐచర్ వ్యాన్ డ్రైవర్ సుధగోని గంగాధర్ గౌడ్ బండాలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపుకొని ఉండగా ముగ్గురు వ్యక్తులు అతని వద్దకు వచ్చి అగ్గిపెట్టె ఉన్నదా అని అడిగి అతని వద్ద నుండి 5,000 రూపాయలు సెల్ ఫోన్ లాక్కొని ఎవరితోనైనా చెప్తే చంపుతామని బెదిరించి అక్కడి నుండి బైక్పై పారిపోగా పారిపోయిన దొంగల గురించి మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్లను 3 బృందాలుగా ఏర్పడి దొంగల గురించి తిరుగుతుండగా సోమవారం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఒక బైక్పై ముగ్గురు వ్యక్తులు ఉండగా మెట్పల్లి సిఐ వారిని పట్టుకొని విచారించగా వారు మేడ్పల్లి గ్రామానికి చెందిన ఏనుగు వంశీ, మెట్పల్లి మఠంవాడకు చెందిన బైండ్ల వేణు, బండాలింగాపూర్ గ్రామానికి చెందిన కైరా వెంకటేష్ ఆలియస్ రవిగౌడ్ అని తెలిపి వ్యాన్ డ్రైవర్ను కొట్టి ఫోన్లు డబ్బులు తీసుకొని పారిపోయామని తెలిపారన్నారు. వారి వద్ద ఉన్న డబ్బులను సెల్ ఫోన్లను చూపించగా సిఐ వారిని అదుపులోకి తీసుకొని వారు వచ్చిన బైక్ తనిఖీ చేయగా వారి వద్ద గల పల్సర్ బైక్ కవర్లో ఒక 200 గ్రాముల గంజాయి ఉన్న పాకెట్ స్వాధీనపరుచుకొని తదుపరి చర్యల నిమిత్తం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. నేరస్తులను 48 గంటల్లో పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు అనిల్, కిరణ్ కుమార్లను మరియు పోలీస్ సిబ్బంది గంగారాం, చైతన్యను డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇక నుండి ఎవరైనా రోడ్లపైన వాహనాలను ఆపి ఎలాంటి చర్యలకు పాల్పడినా మరియు గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా మెట్పల్లి సబ్ డివిజన్లో ఎవరైనా పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇటువంటి వాటి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. నేరస్తులను 45 గంటల లోపల పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐ కిరణ్ కుమార్ను, అనిల్ను మరియు పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తున్నాను.